వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికి శుభములు. మోరియా పర్వతము దేవుడు ఇస్సాకును దహన బలిగా అర్పించమన్న స్థలం. సొలొమోను ఆలయం మోరియా పర్వతం మీదనే నిర్మించబడింది. యూదులకు క్రైస్తవులకు ఇది ఒక ప్రతిష్ఠితమైన స్థలముగా ఉంది. ప్రస్తుతము ఇది టెంపుల్ మౌంట్గా పిలువబడుతుంది. ఇది ఇస్లాం మతం యొక్క అబ్రహాం యొక్క విశ్వాసానికి దేవుడు గొప్ప పరీక్ష పెట్టాడు. ఎందుకంటే దేవుడు తన ప్రియమైన వాగ్దాన కుమారుడైన ఇస్సాకును ప్రభువునకు దహన బలిగా అర్పించమని ఆజ్ఞాపించాడు. వాగ్దాన మెషియా జన్మించబోయే కుమారుడు. దేవుడు నాకు మాట ఇచ్చిన వాగ్దానంలో నా పట్ల నమ్మకంగా ఉన్నాడు. మరి నేను నాకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో దేవుని పట్ల నమ్మకమైన వాడుగా ఉంటానని అబ్రహాము అనుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి తన ఏకైక ప్రియమైన కుమారుని ప్రభువునకు ప్రేమపూర్వక అర్పణగా అర్పించడానికి మోరియా పర్వతానికి వెళ్ళాడు. ఇస్సాకును అర్పించడానికి సిద్ధమయ్యాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి సిద్ధపడడానికి దేవుడు అతను నడిపించాడు. దేవుడు నమ్మకమైన వాడు. తన వాగ్దానాలను నెరవేర్చడంలో అబ్రహాము కూడా యెహోవాను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము తన వాగ్దాన పుత్రుడు దహన బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు తన వాగ్దాన పుత్రుడైన తన ప్రియమైన కుమారుణ్ణి మెస్సియాను దహన బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. పాత నిబంధనలో జరిగిన మోరియా పర్వతంపై జరగాల్సిన ఇస్సాకు దహన బలిని దేవుడే ఆపాడు. దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు పాత నిబంధనలో ఆగిపోయిన దహన బలి నెరవేరింది. గొల్గోతా కొండపై మోరియా హిబ్రూలో మోరియా, అరబిక్లో మార్వా. ఇది ఒక ప్రాంతానికి ఇవ్వబడిన పేరు. ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం. మోరియా పర్వతంపై అబ్రహాము తమ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళిన స్థలం. ఇది గెరిజిం పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మోరియా దేశము మోరేగా గుర్తించారు. ఇది అరేబియాలోని మక్కాలోని కాబాకు దగ్గరలోనే ఉందని నమ్ముతారు కొంతమంది. మోరియా పర్వతంపై సొలొమోను ఆలయం నిర్మించబడింది. జెరూసలేములో ఈ రెండు ప్రదేశాలను టెంపుల్ మౌంట్గా గుర్తించారు. ఇస్సాకును బంధించిన స్థలమని కొంతమంది నమ్ముతారు. సమరయులు మాత్రము ఇస్సాకును బలి ఇవ్వబోయిన స్థలము గెరిజిము పర్వతమని నమ్ముతారు. మోరియా పర్వతం దేవుడు మరియు మానవ సంబంధాల మధ్య ఒక ముఖ్యమైన సంఘటనకు వేదికగా ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆమేన్.